నా ఘటికుడు, బతకనిచ్చినవాడు, గంజి బెంజి రెండూ చూసినవాడు. కానీ మట్టానికి కత్తిరించేశాడు జగన్. వెళ్లిన కొత్తలో కొంత లూజ్ టాక్ చేశాడు. నేనే ఈ పార్టీని నడపాల్సి రావచ్చేమో అన్నాడు. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికి తెలుసన్నాడు. ఆ మాటలు విని జగన్ ఉలిక్కిపడ్డాడు. అంటే నేను జైల్లోకి పోతానని గుర్తు చేస్తున్నాడా అనుకున్నాడు. పైగా పార్టీ మీద పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తే కత్తిరించాడు. సాయి రెడ్డిని యాక్టివేట్ చేశాడు. బొత్సను ప్రెస్ మీట్లకు కూడా దూరంగా ఉంచాడు. ఆ మధ్య ఇప్పుడు కొంత సీన్ మారింది. కాస్తగా మీడియాతో మాట్లాడుతున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఊపిరి వచ్చిన సమయంలోనే ఏదో ఒకటి చేసేయాలి అనుకుంటున్నాడు బొత్స సత్యబాబు. నేను రాష్ట్ర కాంగ్రెస్ కి కింగ్ నివ్వకప్పుడు వైఎస్ కి ఆంతరంగికుడనైనప్పటికీ జగన్ ప్రెస్ మీట్ లో తన పక్కన కూడా కూర్చోబెట్టుకోవట్లేదని అందరి దగ్గర చెప్పుకుని బాధపడుతున్నాడట. దీనమ్మ జీవితం. జగన్ పక్కన కూర్చొనివ్వడం, నేను చెప్పిన వాళ్లకు టిక్కెట్ కూడా ఇవ్వడం, ఏంటి నా విలువ మరీ ఇంత పడిపోయిందా అని బొత్స ఆవేదన చెందుతున్నాడట. కొద్ది రోజుల క్రితం బొత్స సత్యబాబు తెలుగుదేశంలో చేరుతానని అడిగాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలోని ఓ కాపు నాయకుడు రాష్ట్ర మంత్రి ఒకరు రాయబారం నడిపారని బొత్స ఆయనను కలిశారని సమాచారం. ఒకప్పుడు బాగా బతికిన మనిషి, ఇప్పుడు బాగా చితికిన మనిషి. అప్పుడు తాను చక్రం తిప్పేవాడు, ఇప్పుడు చక్రం కింద పడి నలిగిపోతున్నాడు. ఒకప్పుడు అందరికీ అసెంబ్లీ టికెట్లు తన చేతులతో పంచేవాడు. ఇప్పుడు టికెట్ కోసం చేతులు జోడించి చేతులు చాచి కూర్చున్నాడు. దీంతో జగన్ దగ్గర ఎమడలేకపోతున్నాడని అంటున్నారు. ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర సందర్భంగా బొత్స కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కడా జగన్ ప్రస్తావించలేదు. పైగా సత్యబాబుకి ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. వారిలో కొంతమందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ పక్కా అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు. అదే సమయంలో సత్యబాబుని విస్మరించినట్టుగా ప్రవర్తిస్తున్నారు. జగన్ మీద బొత్స గత కొద్ది కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో ప్రాముఖ్యత ఇస్తామని నమ్మబలికిన జగన్ విజయసాయిరెడ్డిని వైజాగ్ లో ప్రవేశపెట్టడం ద్వారా బొత్సని విజయనగరానికి పరిమితం చేశారు. బొత్స తన వర్గానికి టికెట్స్ ఇప్పించుకునే ప్రయత్నాలను కూడా జగన్ పెడచెవిన పెట్టారు. దీనిని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. అందుకే టీడీపీలోకి వస్తానని అంటున్నారట. చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.